వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనము ముందుగా ఇంతకుముందు భాగంలోని 37 మరియు 38వ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేన వ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యదౌల్బేనావృతో గర్భస్తదా తేనేదమావృతం. మనం ఇప్పుడు 39వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. మనము 39వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. మనము 39వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఈ కామము తృప్తిపరచడానికి వీలులేని అగ్ని వంటిది. ఇది జ్ఞానానికి నిత్య శత్రువు. దీనివల్లనే జ్ఞాని యొక్క జ్ఞానం ఆవరింపబడి ఉంటుంది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 40వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠాన ముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. మనం 40వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. మనం ఇప్పుడు 40వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఇంద్రియాలు మనస్సు, బుద్ధి కామానికి ఆధారస్థానాలు అని చెప్పబడుతున్నాయి. ఈ కామం జ్ఞానాన్ని కప్పివేసి ఇంద్రియాల ద్వారా దేహదారిని వ్యామోహపరుస్తుంది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.